వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మీ మధ్య మేము రావడానికి గల కారణం, కాంగ్రెస్ పార్టీ రేపు లోక్సభకు జరిగే ఎన్నికల్లో మన అభ్యర్థి జీవనన్నకు ఓటు వేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాం. అయితే ఈ రోజు నవీపేట్ మండలంలో ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు, నా అన్న బీర్కూర్ మండలం చించోలి గ్రామంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చించోలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. నసరులాబాద్ మండల కేంద్రంలో గల హాజీపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జకీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు మద్దతు తెలుపుతూ సోమవారం రోజు కాంగ్రెస్ నాయకులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి పెగడపల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కల్యాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. నసరులాబాద్ మండల కేంద్రంలో నాచుపల్లి తాండా, రాములగుట్ట తాండా, కాంషెట్పల్లి గ్రామాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతు తెలుపుతూ బీజేపీ మండల శాఖ నాయకులు, నసరులాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. నసరులాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జకీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఎన్నికల ప్రచారంను జోరుగా పెంచారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో గల ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గిరిజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షులు నరేష్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు సజావుగా అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ అబ్కీ బార్ 400 పార్ అనేటటువంటి నినాదంతో రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో రిజర్వేషన్స్ ని రద్దు చేయాలనేటటువంటి దురుద్దేశంతోనే 400 పార్ నినాదాన్ని ఎత్తుకుంది. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అందరికీ ఒకటి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గిరిజన శాఖ తరఫున ఏంటి అంటే, మన రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు మన జనాభా 10% ఉన్నప్పటికీ మనకు రిజర్వేషన్ 6% మాత్రమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తిహార్ జైల్లో ఉన్న కవితకు కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. పైగా కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా రేంజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రజ్వల్ రేవణ్య లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. విచారణ అనంతరం మంగళవారం రోజు కోర్టు ఆవరణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కవిత ప్రజ్వల్ రేవణ్య లాంటి ఉన్మాదులను కాపాడేందుకు భారతదేశం నుండి తప్పించాలని, నాలాంటి వారిని అరెస్టు చేసి జైలు పాలు చేశారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాణుడి బగపగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది. వచ్చే 3 రోజుల పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. నిన్ననే 5 ఎకరాల పైబడి వ్యవసాయం భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు నిధులు విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే రైతు భరోసా ప్రక్రియను ఆపేయాలంటూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అగ్రనేతలు క్యూ కట్టారు. వరుసగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఏపీలో పథకాల నిలుపుదల సరికాదని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీని వెనుక ఎవరెవరున్నారో తెలుసునన్నారు. తెలంగాణలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఈసీ అంగీకరించలేదని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తోందని అనుకోలేదన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వానికి గూఢాచారులు ఉండటం, వారు నివేదికలు ఇవ్వడం అత్యంత సహజ పరిణామమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఆరోపణే కాదని ఆయన కొట్టిపాడేశారు. ఎన్నికల ప్రచార సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీకి పట్టం కట్టాలని ధర్మపురి అరవింద్ కోరారు. రానున్న కాలంలో ఏ పసుపు బోర్డు తెస్తా అన్నాం, పసుపు బోర్డు తెచ్చినాము. ఎవరికి చేతగాలి 40 ఏళ్ళ ఏ పార్టీ వానికి చేతగాలి. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు రేవంత్ ఎంత తమ్ముతో చెప్పు, బహిర్గతం చేయి రేటు. నెల రోజుల్లో మనం మేనేజ్మెంట్ తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. 66 ఫ్యాక్టరీలు తెరిపించినాం. 1 కాదు 2 కాదు 66 ఫ్యాక్టరీలు తెరిపించినాము. ఇది ఒక్కటి తెచ్చడం పెద్ద సుతారమా? నీకు ఏమంటారండి రేవంత్? ఏమంటుండు? దేవుడు గుడిలు ఉండాలట, భక్తి గుండెలు ఉండాలట. మరి మస్జిద్లకు వెళ్ళి గోయి అని చప్పుడు మా గడపలకి వెళ్ళి వస్తున్నాయి. అది కూడా మస్జిద్ వెళ్ళి పెట్టు చప్పుడు ఏంటికి మా ఇళ్ళకి చూస్తున్నాయి, మా శివులకు చూస్తున్నాయి. మన దేవుడట గుడిలు ఉండాలట, వాళ్ళ దేవుడట అందరి ఇళ్ళకి చూడాలట చప్పుడు. ఇంకోటి కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్లమెంట్ అభ్యర్థి గుర్రపు మత్స్యందర్ ప్రచారం నిర్వహించారు. గతంలో గెలిచిన అభ్యర్థులు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు, నేను గెలిస్తే రైల్వే లైన్తో పాటు పరిశ్రమలు తెస్తానని అన్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ జైరాబాద్ పార్లమెంట్ కి ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈ సింహం గుర్తు బ్యాలెట్ పేపర్లు 5వ నెంబర్లో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని ఎంపీలను చేశారు. ఏ ఎంపీ కూడా మీ బాధలు తీర్చలేదు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, పార్లమెంట్ లో కూడా మాట్లాడింది లేదు. ఎన్నో రకాల బిల్లులు వస్తాయి పార్లమెంట్ లో, ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఈ ఎంపీలు ఎంతసేపు వాళ్ళు 1000 కోట్లు సంపాదించాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాల్సిన పార్లమెంట్ లో ఏ బిల్లు తెచ్చినా ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంక్ బిల్లులు ఏది తెచ్చినా మీ అందరి మద్దతుతో. Hey there. Subscribe to my channel. And also press this bell icon.